హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టమాటా పచ్చడిని చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా ఎక్కువ రోజులు నిలువ ఉండేలాగా ఎలా చేసేసుకోవాలో చాలా సింపుల్ స్టెప్స్తో చూసేద్దాము. ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఏ కాంబినేషన్కైనా కూడా పక్కాగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఎలాగూ టమోటాలు కూడా చాలా తక్కువ కాస్ట్లో 10 రూపాయల కిలో చొప్పున మనకు దొరికేస్తున్నాయి కాబట్టి ఎక్కువ మోతాదులో తెచ్చేసుకుని మనం చేసుకున్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది ఉడకబెట్టే పని లేదు, కాల్చుకోవాల్సిన పని లేదు, వేయించుకోవాల్సిన పని లేదు అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. చాలా సింపుల్ స్టెప్స్తో చెప్పేస్తాను. చాలా చాలా ఇష్టపడి తింటారు. మీరు దోశలు, చపాతీల్లోకి, రైస్లోకి, ఏ రెసిపీస్లోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ చెప్పొచ్చు. సైడ్ డిష్లా కూడా మీరు నంజుకోవడానికి చాలా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకు కావాల్సిందల్లా ఇక్కడ నేను పక్కాగా ఒక 1/2 కిలో టమోటాల్ని బాగా కడుగుంచుకునేసేసి పక్కన తీసి పెట్టుకున్నాను. దాంతోపాటుగా ఒక మీడియం సైజ్ వెల్లుల్లి మరియు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దాన్ని టమోటాలన్నింటినీ ముక్కలుగా కోసుకొని ఒక జార్లో వేసుకున్న తర్వాత చింతపండును కూడా విడదీసేసి 2 టేబుల్ స్పూన్ల కారపొడిని, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసేసుకోండి. మిక్సీ పట్టినటువంటి ఆ పేస్ట్ని పక్కన ఉంచేసేసుకొని ఒక బాండ్లీ తీసేసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ మరియు పోపు దినుసులైనటువంటి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మరియు వెల్లుల్లి రెబ్బలతో వేసుకొని బాగా కలుపుకోండి. దాంతోపాటుగా పచ్చి కరివేపాకును కూడా వేసుకోండి. యమ్మీ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని తుంచుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేయించుకోండి. దీంతో పాటుగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపి పెట్టుకుంటూ ఉండండి. బాగా వేగుతున్నప్పుడే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోండి. ఆ స్మెల్ మరియు ఆ సౌండ్ మనకి చాలా చాలా యమ్మీ టెంప్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఆ ఆయిల్ బయటికి కనబడుతూ ఉంటుంది. దాని గురించి పెద్ద వర్రీ అవ్వకండి. కొద్దిగా ఆయిల్ పడుతుంది, బట్ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని దాన్ని బాగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత మెంతిపిండి 1 టేబుల్ స్పూను, తర్వాత ఆవపిండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉండండి. ఇక్కడ ఆవపిండి అంటే చాలామందికి, ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఆవాలని మిక్సీ పట్టుకునేసేసి చేసినటువంటి పిండిని ఆవపిండి అంటారు. సో నాకైతే ఫస్ట్ టైంగా ఆవపిండి లేదంటే ఆవకాయ అన్నప్పుడు కొద్ది కన్ఫ్యూజన్ అయ్యేది. తప్పకుండా చాలామందికి రాయలసీమ జిల్లా వాసులకి ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఆవపిండి అంటే జస్ట్ ఆవాలను పిండి పట్టుకోవడమే అన్నమాట. సో మనకు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మనకి ఆ వాటర్ కన్సిస్టెన్సీ, టమోటాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయేసేసి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు వేయించుకున్నారంటే మీకు పాడవకుండా చాలా ఎక్కువ రోజులు మనకు నిలవ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మీకు వీడియోలో కనబడుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ తిప్పుకుంటూ ఉన్నారంటే మనకు పక్కా రెసిపీ తయారైపోతుంది. మీకు కావలిస్తే పల్చగా కూడా ఉంచుకుంటూ మీకు తగినటువంటి కన్సిస్టెన్సీలో కూడా మీరు దించేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ రోజులు కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఈ థిక్నెస్ వచ్చే విధంగా మాత్రమే ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా మీకు ఏ రెసిపీస్లోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్, బెస్ట్ మంచింగ్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్నామంటే నా సామిరంగా అదిరిపోతుంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎక్కడ కూడా పెద్ద టైం కన్జ్యూమింగ్ సిచ్యువేషన్ అనేది ఎక్కడ లేదు. చాలా సింపుల్ స్టెప్స్తో సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఎప్పుడైనా కూరలు లేవు అనుకున్నప్పుడు ఇలాంటిది స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నారంటే యమ్మీగా వేడి అన్నంలోకి, పూరీల్లోకి, చపాతీల్లోకి, రొట్టెల్లోకి, ఏ దాంట్లోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పేయచ్చు. ఎస్పెషల్లీ బ్యాచులర్స్గా ఉండేటోళ్ళకి ఇలాంటి చేసి పెట్టుకున్నామంటే చాలా ఎక్కువ కాలం పాటు మనకు ఏ కూర లేవు అనే బాధ లేకోకుండా ఆరగించేయచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.